హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. యాక్చువల్‌గా ఒక 4 డేస్ అయిపోతుందనుకుంటా ఇలా మార్నింగ్ రొటీన్ చేసి. ఇంకా నిన్న హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి తినేసేసి పండుకున్నా అన్నమాట. అసలు 3, 4 డేస్ నుంచి సరిగ్గా నిద్ర కూడా లేకుండే హైదరాబాద్‌లో. అందుకే ఇంక వెంటనే రాంగానే ఫుల్ టు నిద్రొచ్చేసిందన్నమాట. అందుకే ఇంక తినంగానే పడుకున్నా. అండ్ ఇవాళ కూడా చాలా అంటే చాలా లేట్ లేసినా అన్నమాట. ఇంక లెవ్వంగానే ఇంకా తీసుకెళ్ళిన బట్టలు చాలా ఉంటాయి. ఇంక వాషింగ్ మెషిన్ ఏసేసి ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేయడం స్టార్ట్ చేసేసినా అన్నమాట. అండ్ ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి ఇంగా క్విక్‌గా అయిపోవాలి అని చెప్పేసి ఉప్మానే చేసేస్తున్నా. ఈవెన్ ఉప్మాలో కూడా బొంబాయి రవ్వ ఉప్మా అయితే నేను మస్తు సేపు చేస్తా అన్నమాట. అది వేగిందాక ఉండాలి కాబట్టి ఇంకా ఇవాళ అంత ఓపిక లేదు. అండ్ నాకు చాలా పని కూడా ఉంది అని చెప్పేసి గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నా అన్నమాట. సో దానికోసము అని చెప్పేసి పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం క్యారెట్ ఉంటే అది కూడా కట్ చేసేసుకున్నా. సో ఇవాళ నా డే ఎలా ఉండబోతుందంటే బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత కొంచెం పని చేసేసుకొని లంచ్ చేసుకున్న తర్వాత యాక్చువల్‌గా నేను చార్మినార్ ఎళ్ళినా కాబట్టి హైదరాబాద్‌లో దాన్ని ఏమేమి కొన్నా అని చెప్పేసి నేను వీడియో చేయలేదు కాబట్టి దానిది కూడా ఇవాళ మీకు చూపియాలి అని చెప్పేసి అది వీడియో తీయాలన్నమాట. అండ్ అవన్నీ బట్టలు నా దగ్గర కూడా లేవు. మా ఫ్రెండ్ దగ్గరనే ఉన్నాయి. సో రెడీ అయిపోయి ఇంకా దాని దగ్గరికెళ్ళేసేసి దాన్ని వీడియో తీసేసుకొని రావాలి. అండ్ అట్లనే కొన్ని గ్రోసరీస్ కూడా కొనుక్కునేది ఉందన్నమాట. సో దానికి కూడా ఎళ్ళాలన్నమాట ఇవాళ. ఇవాళైతే ఈ పనులైతే ఉన్నాయి. లెట్స్ సీ అన్ని పనులయిపోతాయా లేదా అని చూద్దాం. సో నేనైతే ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేసేస్తున్నా. అండ్ ఉప్మా చేయడం అందరికీ తెలుసు కాబట్టి నేనేం డిఫరెంట్‌గా ఏం చెయ్యట్లేదు. కానీ ఏంటంటే నేనైతే రవ్వ అయితే ఫ్రిడ్జ్‌లోనే స్టోర్ చేసుకుంటున్నా అన్నమాట. అమ్మో! దాని పురుగులయిన తర్వాత మళ్ళా అది పడేయలేము. ఆ పురుగులు తీయాలి అంటే కష్టము. తినాలి అంటే కూడా ఎట్లనో ఉంటది గదా! అందుకే ఇంగ ఏవైనా సరే నేనైతే ఫ్రిడ్జ్‌లోనే స్టోర్ చేసుకుంటున్నా. ఇంగ ఇవాళ బ్రేక్‌ఫాస్ట్‌లోకి కొంచెం ఉప్మా పెట్టేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ బనానా అన్నమాట. యాక్చువల్‌గా అయితే నాకు కొంచెం కూడా ఆకలి కావట్లేదు. బట్ స్టిల్ ఇంగా కొంచెం చేద్దాము అంటే ఇవాళ ఎందుకో ఉప్మా ఎక్కువ పడిపోయిందన్నమాట. యాక్చువల్‌గా నేను జస్ట్ ఒక 4, 5 స్పూన్స్ వచ్చేలాగానే ఉప్మా చేసుకుంటా మా డ్యాడీకి పెట్టిన తర్వాత. కానీ ఇవాళ ఉప్మా ఎందుకో నేను ఎక్కువ చేసేసినా అన్నమాట. ఇంగ ఎక్కువ తినాల్సొచ్చింది. నాకు అస్సలంటే అసలు ఆకలి కాకుండే అన్నమాట. అందుకే ఇంక నేను ఉప్మా తినేసి డ్రై ఫ్రూట్సే తిన్నా. దాని తర్వాత బనానా తినలేదన్నమాట. దాని తర్వాత ఏం తిన్నానో తెలుసా మీకు? ఆకలి కావట్లేదని చెప్పేసి బనానా తినకుండా నేను ఏం తిన్నా అంటే నేను యాక్చువల్‌గా నిమ్రా కేఫ్‌కెళ్ళినా అనమాట. చార్మినార్ ఎళ్ళినప్పుడు అక్కడ ఉస్మానియా బిస్కెట్ బాక్స్ తెచ్చుకున్నామనమాట. అండ్ ఆ ఉస్మానియా బిస్కెట్స్ తిన్నా. నాకైతే ఫుల్ ఇష్టం యాక్చువల్‌గా ఉస్మానియా బిస్కెట్స్ అంటే. కానీ నిమ్రా కేఫ్‌లో అంత బావుంటాయని నేనసలు ఎప్పుడే అనుకోలేదనమాట. చాలా సార్లు ఎళ్ళినా చార్మినార్‌కి గానీ, అక్కడ నిమ్రా కేఫ్‌లో పఫ్ఫే తింటా గానీ, ఈ బిస్కెట్స్ ఇవన్నీ ఏమి ట్రై చేయలేదనమాట. అండ్ నేను టీ అట్లా తాగను కాబట్టి ఈవెన్ ఆ టీ ఇంకా మస్కాబన్ గూడా నేనెప్పుడు ట్రై చేయలేదు. కానీ ఈ బిస్కెట్స్ అయితే ఈసారి తీసుకున్నా. అప్పుడే బేక్ జేసి ఇచ్చిండ్రనమాట. మేమైతే అప్పుడే ఒకసారి టేస్ట్ చేద్దాము అని తీసుకున్న వెంటనే తిన్నామనమాట ఒకటి. ఎంత యమ్మీ ఉండే అంటే అబ్బా! వేడి వేడిగా చాలా అంటే చాలా యమ్మీ ఉండే. ఈవెన్ దో ఇప్పుడు చల్లగా అయిపోయినా గాని బానే ఉంది గానీ, ఎంతైనా వేడి మీద ఆ బిస్కెట్స్ అయితే చాలా అంటే చాలా యమ్మీగా అనిపించినాయి అన్నమాట. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ తిన్న తర్వాత ఈ యమ్మీ డెలీషియస్ ఉస్మానియా బిస్కెట్‌ని అయితే నేను ఎంజాయ్ చేసిన. ఆల్మోస్ట్ 3 బిస్కెట్స్ తినేసినా అన్నమాట కంటిన్యూయస్‌గా. అసలు ఐ కాంట్ స్టాప్ ఈటింగ్ దిస్ అసలు. ఎంత బావుంటాయి కదా! ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత నాకు చాలా పనుండే అన్నమాట. ఆల్మోస్ట్ 4 డేస్ అయిపోతుంది కదా! నేను హైదరాబాద్‌లో ఉండి. సో హైదరాబాద్‌కెళ్తే ఏం పని చేయనన్నమాట. జస్ట్ ఏం పని చేయడం అని గాదు. చాలా పనితోటే నేను హైదరాబాద్ పోతా గానీ, ఆ పనిలో నాకు ఇప్పుడు చేయాల్సిన పని నేను చేయలేను అన్నమాట. అందుకే ఇంగ పోస్ట్‌పోన్ అయిపోయి ఉందన్నమాట పని అంతా. అందుకే ఇంగ ఇంటికి రాంగానే ఆ వర్క్ అయితే చేసుకున్నా. అట్‌లీస్ట్ కొంచెం కొంచెం అన్నా చేసుకుంటే రోజు అయిపోతది అని చెప్పేసి. ఇంకా కొంచెం ఎక్కువనే వర్క్ చేసేసుకున్నా అన్నమాట. అండ్ దట్ టూ ఆకలి గూడా కాలేదన్నమాట. నేను 3 ఉస్మానియా బిస్కెట్స్ తిన్నా గాబట్టి. సో నేనిప్పుడు లంచ్ ఆల్మోస్ట్ 3:00కి చేస్తున్నా అన్నమాట. కొంచెమే రైస్ పెట్టుకొని, కొంచెం పప్పేసుకొని, ఉసిరికాయ పచ్చడి ఉంటే అదేసేసుకున్నా. అసలు నాకెందుకో అస్సలంటే అసలు తినబుద్ధి అయితలేదు గానీ, ఏంటో అసలు టైం కుదురుతలేదన్నమాట. వేరేదేదన్నా చేసుకొని తినడానికి అని జెప్పేసి. సో, ఉన్నదాన్నే ఇంగ వెంటనే తినేస్తున్నా అన్నమాట. ఏదైతే అది గాని అని జెప్పేసి. తిన్న తర్వాత మళ్ళీ నా వర్క్ స్టార్ట్ అయిపోయిందన్నమాట. కొంచెం అట్లా వర్క్ జేసుకొని చెప్పినట్టు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళి వీడియో తీసుకోవాలన్నమాట. మళ్ళీ చీకటయిపోతే లైటింగ్ అదంతా ప్రాబ్లమ్ అయితది గాబట్టి నేనింక తొందరనే ఎళ్ళిపోవాలి. అందుకే ఇంగ కొంచెం సేపు తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ ఉండేసేసి కొంచెం రెడీ అయిపోయినా. మార్నింగ్ నేనేం స్నానం చేయలేదన్నమాట. నిన్న నైట్ వచ్చిన వెంటనే ఇంగ స్నానం జేసి పండుకున్నా గాబట్టి, ఇంగ ఇప్పుడు బయటికెళ్తున్నా గాబట్టి ఇప్పుడు స్నానం జేసేసి ఫ్రెష్ అప్ అయితున్నా. యాక్చువల్‌గా మీరు లాస్ట్ వీడియో
వీడియోస్‌లో చూసుంటారు గదా! నేను ఫౌండేషన్ ట్రై చేషినా అని జెప్పేసి. యాక్చువల్‌గా ఆ రోజు నాకు చాలా అంటే చాలా మంచిగా సెట్ అయినట్టు అనిపిచ్చిందనమాట. బట్ ఇంటికొచ్చిన తర్వాత 2, 3 టైమ్స్ నేను పెట్టుకున్నా. కానీ ఆ లుక్ ఒస్తలేదనమాట ఫౌండేషన్‌కి. అండ్ నేను యాక్చువల్‌గా ఫస్ట్ అయితే నేను మ్యాక్ ఫౌండేషన్ యూజ్ చేస్తుండే. అదే ఫౌండేషన్ నేను ఇప్పటిదాకా యూజ్ చేషినా అనమాట. వేరే ఏ ఫౌండేషన్ యూజ్ జేయలేదు. ఇదే నా సెకండ్ ఫౌండేషన్ అని జెప్పొచ్చు. సో, ఎక్కువ లాంగ్ లాస్టింగ్ గూడా ఉండట్లేదనమాట. హార్డ్‌లీ ఒక 3, 4 అవర్స్‌కి అది మొత్తం ఎళ్ళిపోతున్న ఫీలింగొస్తుంది. అండ్ అంత కవరేజ్ ఇస్తుందా అని గూడా నాకు డౌటొస్తుందనమాట. అందుకే నాకెందుకో నచ్చట్లేదు. ఇంక కొన్ని రోజులైతే అయిపోయిన తర్వాత మళ్ళా నేను మ్యాకే కొనుక్కోవాలి అని అనుకుంటున్నా అనమాట. ఒక్క 1 వీక్, 10 డేస్ నేను జూస్తా దీని గురించి. మేబీ వేరేలాగా పెట్టుకోవచ్చా? లేకపోతే బేస్ ఇప్పుడు ఫౌండేషన్ కంటే ముందు ప్రైమర్ అట్లాంటివి పెట్టుకుంటాం గదా! అండ్ నాకేంటంటే నాది సన్ స్క్రీన్ కొంచెం థిక్‌గుంటదనమాట. మేబీ దానివల్ల అట్లనా? లేకపోతే ఏంటో చూడాలి ఒకసారి ట్రై జేసి వేరే వేరే విధంగా. అండ్ ఆ రోజే నేను ఈ లిప్‌స్టిక్ గూడా తీసుకున్నా గదా! ఇదైతే నాకైతే ఫుల్ నచ్చేసిందనమాట. యాక్చువల్‌గా వీడియోలో ఇది కొంచెం రెడ్ షేడ్‌లాగా కనిపిస్తుంది గానీ, అది న్యూడ్ షేడ్ అనమాట. నా ఫోన్‌లో ఫిల్టర్ మయం అది. ఇంకా రెడీ అయిపోయి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికొచ్చేసినా అనమాట వీడియో తీసుకోవడానికి. వీడియో తీసుకున్నా. బట్ అది చాలా లాంగ్ ఉంది అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేయడానికి ట్రై చేస్తా. అది సెపరేట్‌గా ఒక వీడియో చేస్తా అనమాట. అండ్ వీడియో చేసిన తర్వాత ఇక్కడ రిలయన్స్‌కొచ్చినామనమాట గ్రోసరీస్ షాప్ జేయడానికి. యాక్చువల్‌గా అయితే నేను బ్రెడ్ తీసుకుందాము అని వచ్చినా అనమాట. ఇంకేం లేవు తీసుకునేవి. రోజు ఉప్మాలు లేకపోతే దోసలు ఇట్లనే అయితున్నది. బ్రెడ్ తినక నాకు తెలిసి ఆల్మోస్ట్ 4-5 మంత్స్ అయిపోతుందనమాట. ఎందుకు బ్రెడ్ తీసుకోవట్లేదు అంటే నేను యాక్చువల్‌గా బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటా అనమాట. కానీ రీసెంట్‌గా నేనేం చూసినా అంటే అది బ్రౌన్ బ్రెడ్ రావడానికి గూడా అది బ్రౌన్ కలర్‌గా కలరేస్తున్నారు అని జెప్పేసి వామ్మో! ఇట్లా గూడా ఉంటుందా అని అనుకుంటున్నా అనమాట. కానీ ఏం జేస్తాము ఆహ్, తినాలి అనిపిస్తది అప్పుడప్పుడు అని చెప్పేసి ఇంగ ఇవాళ సరేలే ఏం గాదు ఒకసారి తింటే అని చెప్పి ఇంగ ఇవాళ తీసుకోవడానికని వచ్చిన. అక్కడ చూస్తే అయితే చాలా ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఉండే అనమాట. ఇవైతే ప్యాషన్ ఫ్రూట్స్ అండ్ దీనికంటే ముందు నేను చూపించినయి అవకాడోస్ అనమాట. జనరల్‌గా అవకాడోస్ ఒక 50 రూపీస్‌కి ఈచ్ అని ఉంటదనమాట. సో, అవి మేము తెచ్చుకుంటాం అట్లున్నప్పుడు. కానీ ఇవాళైతే 219 రూపీస్‌కి ఒకటంట. అమ్మో! ఎంత కాస్ట్‌లీ ఉన్నదసలైతే. ఐ డోంట్ నో వై ఇక్కడ అంటే ఇండియాలో చాలా వరకు అవకాడోస్ గూడా పండిస్తున్నారు కదా! సో, రేట్ తక్కువుండొచ్చు గదా! ఎందుకు అంతగానం ఉన్నది అని నాకనిపిచ్చిందనమాట. ఇంక అవకాడోస్ తీసుకోలేదు. మళ్ళీ చూద్దాము సండే వరకు తగ్గితే తీసుకుందాము అని అనుకున్నా అనమాట. అండ్ ఇక్కడికొచ్చేసి చాలా పైనాపిల్స్ గూడా ఉండే. అండ్ నేనిదెప్పుడూ చూడలేదు. చౌ చౌ అంట. అండ్ ఇది దీనితోటి ఏం చేస్తారో గూడా నాకు తెలవదు. ఇఫ్ ఎట్ ఆల్ ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఎవరికైనా తెలిస్తే మాత్రం తప్పకుండా నాకైతే కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. అవి కొనుక్కొని నేను గూడా ఆ రెసిపీ ట్రై చేస్తా. ఇంక దాని తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకునేదుండే. అండ్ మంచిగా ఫ్రెష్‌గా ఉంది అనమాట కొత్తిమీర గూడా. అది తీసుకున్న తర్వాత రాడిష్ ఉండే అనమాట. నాకు చాలా ఇష్టం రాడిష్. కానీ రాడిష్ నేను ఓన్లీ చికెన్ కర్రీకే తింటా అనమాట. సో, ఇవాళ చికెన్ కర్రీ ఏం లేదు గాబట్టి రాడిష్ అయితే ఏం తీసుకోలేదు. దాని తర్వాత యాక్చువల్‌గా పపాయాస్ చాలా వస్తున్నాయి. కానీ నాకు పపాయ అంటే అస్సలు ఇష్టం ఉండదనమాట. అది పూర్తిగా పండు అయితేనే నేను తినగలుగుతా. కొంచెం కచ్చగున్నా గానీ నాకు అస్సలంటే అసలు నచ్చదు. పండిన పపాయాస్ ఉన్నాయి గానీ తీసుకోలేదనమాట. ఎందుకంటే ఒకటొచ్చేసి చాలా అంటే చాలా పెద్దగున్నాయన్నమాట. అన్ని గానము తినాలి అంటే కూడా అవ్వదు. ఎందుకంటే నేను డ్యాడీ ఇద్దరమే ఉంటాం గదా! ఎంత తిన్నా అని అయిపోవు. మా డ్యాడీ గూడా కొంచెమే తింటాడు. ఇంగ మిగతాదంతా నేనే తినాల్సొస్తది గాబట్టి తీసుకోలేదు. ఇంగ దాని తర్వాత అక్కడ యాపిల్స్ చూసినాము. ఎంత రెడ్‌గున్నాయో. పైనాపిల్స్ అయితే చాలా అంటే చాలా బావున్నాయన్నమాట. చాలా స్వీట్‌గుంటున్నాయి. అండ్ 49 రూపీస్‌కే ఈచ్ అనమాట. చాలా వర్తే అని అనిపిచ్చింది. ఇంగ చూస్తున్నా అనమాట ఇక్కడ పైనాపిల్స్. యాక్చువల్‌గా బయట నుంచి చూస్తే పైనాపిల్స్ అన్నీ చాలా బావున్నాయనే అనిపిస్తది. చిన్న దెబ్బ గూడా లోపలని డ్యామేజ్ చేస్తున్నాయన్నమాట. సో, అందుకే ఇంగ మంచిగా క్లారిటీగా అన్నీ చూసుకుంటున్నా అనమాట. ఎక్కడన్నా డ్యామేజ్ ఉందా? ఎక్కడన్నా దెబ్బ తిని ఉన్నదా అని చెప్పేసి. యాక్చువల్‌గా అయితే అట్లా పైనాపిల్స్ చూస్తే నాకైతే పైనాపిల్ కేసరి గుర్తొచ్చిందనమాట. నేనైతే 100% ఒక్కసారన్నా చేసుకొని మీకైతే చూపిస్తా. నేను ఎప్పుడు కూడా టేస్ట్ చేయలేదు పైనాపిల్ కేసరి. కానీ వీడియోస్ చూస్తుంటే చాలా టెంప్టింగ్ అనిపిస్తూ ఉంటదనమాట. సో, నేను చేసుకొని మీకు చూపిస్తా ఎలా వచ్చింది ఏంటి అని టేస్ట్. కానీ ఇప్పుడే కాదు మా ఇంట్లో ఉన్న పైనాపిల్ కొంచెం కచ్చగుందనమాట. సో, అది పండడానికి ఒక 2, 3 డేస్ అయితే పక్కా పడతది. అది పండిన తర్వాత ఒకవేళ స్వీట్‌గా ఉంటేనే నేను చేస్తా
చేస్తా. లేకపోతే ఇంకొక పైనాపిల్ తెచ్చుకొని చేస్తా. కానీ చేయడం అయితే పక్కా అన్నమాట. ఇది సెకండ్ టైమ్ నేను పైనాపిల్ కేసరి చేద్దాము అనుకోని చేయకుండా ఉన్నది. ఈసారైతే అస్సలు వదలనన్నమాట. ఇంకా ఏమైనా కొనేటివి ఉన్నాయా అని చూస్తున్నామన్నమాట. యాక్చువల్‌గా అక్కడ బజ్జీ, పచ్చిమిర్చి ఉన్నాయన్నమాట. అవి చూస్తుంటే నాకెంత తినాలనిపించిందో చేసుకొని. కానీ బాగా తిండి ఎక్కువైతుంది. చూసినారా నేనెంత లావయ్యానో వామ్మో! నేనైతే ఫుల్లు లావైతున్నా. ఏందో తగ్గాలి అనుకోని రెసిపీస్ చూపియాలి అని చెప్పేసి ఎక్కువ తినడం అయితుంది. ఐ డోంట్ నో వై. అండ్ ఎక్సర్‌సైజ్ కూడా కొంచెం తక్కువనే చేస్తున్నా అనమాట. స్టార్టింగ్‌లో అయితే మంచిగా చేసేదాన్ని. ఇప్పుడైతే తిరుగుడుతోటి లేకపోతే టైం దొరకక అట్లయితే నేనైతే ఎక్సర్‌సైజ్ కూడా చేయట్లేదనమాట. అండ్ ఫుల్ లావయిపోతున్నా. ఇంత లావైతున్నా అని ఫీల్ అయితున్నానా, మళ్ళా ఇంటికొచ్చి నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసినా అనమాట. ఇవైతే ఫ్రోజన్ బీన్స్. నేను బీన్స్ కొంచెం ఎక్కువనే తెచ్చుకొని ఫ్రీజ్ చేసుకుంటా అనమాట. ఎప్పుడైనా ఇట్లా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. యాక్చువల్‌గా అయితే నేను హైదరాబాద్ వెళ్ళినా గదా! సో, చాలా కర్రీస్ మిగిలిపోయినాయి అనమాట చేసుకున్నయి అన్నీ. సో, ఆ కర్రీస్ అన్నీ ఇవాల్టితోటి ఫినిష్ అయిపోయినాయన్నమాట. సో, రైస్ మిగిలింది గానీ కర్రీస్ లేకుండా ఇంగా క్విక్‌గా అయిపోవాలి అని చెప్పేసి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడానికి 3 థింగ్స్ ఇంపార్టెంట్ అన్నమాట. ఒకటొచ్చేసి ఆయిల్ ఎక్కువేయడము. ఇంకొకటొచ్చేసి అప్పుడు వండిన రైస్ కంటే మార్నింగ్ వండిన రైస్ తోటి చేస్తే మంచిగా పలుకు వస్తది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఫుల్ కరివేపాకు వేయాలన్నమాట. అసలైతే రెస్టారెంట్ స్టైల్ ఆర్ బండి స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నట్టే ఉంటదన్నమాట కరివేపాకు వేసిన వెంటనే. అండ్ ఆ కరివేపాకు ఎప్పుడు కూడా ఈ తాలింపులో ఎయ్యొద్దనమాట. అంతా అయిపోయిన తర్వాత రైస్ గూడా మొత్తం అంతా ఏసిన తర్వాత లాస్ట్‌లో కరివేపాకు ఏసేసి ఒక 5 మినిట్స్ ఉంచేసి దించేయాలనమాట. ఇంకా రెసిపీకొచ్చేసేస్తే ఆయిల్‌లో ఎగ్స్ ఏసి మంచి ఫ్రై అయిన తర్వాత మనకి నచ్చిన వెజిటబుల్స్ అన్నీ ఏసుకోవాలనమాట. నేనైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, ఫ్రోజన్ బీన్స్, క్యారెట్ ఏసినా అనమాట. అవన్నీ ఫ్రై అయిన తర్వాత పసుపేసేసుకొని అండ్ మెయిన్‌గా ఎగ్ ఏసిన వెంటనే కొంచెం ఉప్పేయాలి. అండ్ వెజిటబుల్స్ ఏసిన వెంటనే దానికి తగ్గట్టు ఉప్పేయాలి. అండ్ రైస్ వేసిన వెంటనే రైస్‌కి తగ్గట్టు ఉప్పేయాలి అన్నమాట. అండ్ రైస్ ఏసిన తర్వాత ఉప్పు, కారము, కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇంకా మెయిన్ థింగ్ వచ్చేసి పెప్పర్ పౌడర్ అన్నమాట. సో, పెప్పర్ పౌడర్ గూడా అన్నీ ఏసేసుకొని మంచిగా కలిసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి దాంట్లో. అండ్ లాస్ట్‌కి దించేటప్పుడు కరివేపాకు వేసేసుకొని దించేయాలి అన్నమాట. చాలా సింపుల్‌గా, యమ్మీగా అండ్ క్విక్‌గా అయిపోతది ఇదైతే. చూసినారా ఎంత యమ్మీ ఉందో. జస్ట్ లైక్ బయట మనం తినే ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా లేదా. ఇంకా డిన్నర్‌లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ తినుకుంటా నా వర్క్ చేసుకుంటున్నా అన్నమాట. యాక్చువల్‌గా నేను 1 మంత్ అయిపోతుంది అసలు నార్మల్‌గా ఎవరితోటి మాట్లాడక అండ్ మెయిన్‌గా మా అక్కయ్యతోటి మాట్లాడుతున్న మధ్యలో గానీ అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మాట్లాడినట్టు అనిపియట్లేదనమాట. సో, ఇవాళ ఎట్లైనా సరే మాట్లాడాలి అని జెప్పేసి ఇంక అక్కయ్య లేచిన తర్వాత కాల్ చేయమని చెప్పినా అనమాట. తను కాల్ చేసే వరకు నాకున్న వర్క్ అయితే చేసుకున్నా. అండ్ చాలా అంటే చాలా మంచిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఆల్మోస్ట్ 3 అవర్స్ మాట్లాడుకున్నామనమాట. ఆల్మోస్ట్ 9కి స్టార్ట్ అయితే 12 వరకు ఎండ్ అయిందనమాట కాల్. ఇంకా దాని తర్వాత చాలా అంటే చాలా నిద్రొచ్చేసింది. ఇంక నాకు వర్క్ చేసుకునే అంత ఓపిక గూడా లేకుండే అనమాట. అందుకే ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక బజ్జున్నా అనమాట. ఓకే. మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ. టాటా. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!